జయ శ్రీదత్త, జయ గురుదత్త. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 41. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయ నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. పరమాత్మ వాకు మనసులకి అందని వాడు. ఆయన ఒక్కడే అయినప్పటికీ విప్రులు ఆయనను బహువిధాల నిర్వచించారన్న వేదమే ఆయనను రుద్రుడుగా, విష్ణువుగా కూడా శృతిస్తున్నది. కానీ కలి ప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విధ్వంసానికి కారణమయ్యింది. ద్వేషము, స్పర్ధ వంటి అశూరి స్వభావం కలవారి యజ్ఞ దాన తపః కర్మలు నిష్ఫలమని భగవద్గీత ఆ భేదాన్ని రూపుమాపి సత్వప్రధానమైన సామరస్యాన్ని తెలపటానికి త్రిమూర్తి రూపమైన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వాములుగా అవతరించారు. అందుకు శివపరమైన రుద్రాక్ష, భస్మము, కాశీ విశ్వనాథుల మహత్యం తెలిపిన శ్రీగురుడు విష్ణుపరమైన అశ్వత్థ పూజ, అనంత పద్మనాభ స్వామి వ్రతాల మహత్యం కూడా తెలిపాడు. అయితే ఇట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకి తెలిపాడు గాని తీవ్ర ముముక్షులైన సిద్ధుడు మొదలైన ముముక్షులకు గురుసేవ ఒక్కటే చెప్పాడు. ఆ వ్రతాలు ఆయన వాక్కు వల్ల శక్తివంతాలు అయ్యాయే కానీ భక్తులు తమకై తాము చేసినప్పుడు కాలేదు. ఈ విషయాలను 41, 42, 43 అధ్యాయాలలో చూడవచ్చు. కథ ఆరంభము. నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీ గురుచరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతుంది. శ్రీ గురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిహిత్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు. నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీ గురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలి అనిపిస్తుంది. చెప్పండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. నాయన, పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న బాసరా క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు. అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వ నగరం చేరారు కదా. అటు తర్వాత వారి కీర్తి దశ దిశల వ్యాపించింది. సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరో వచ్చి వారిని సేవించి అభిష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవునికి తెలుస్తుంది. అతడు అందుకెంతో సంతోషించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గాంధర్వపురం వచ్చాడు. శ్రీ గురునికి నిలయమైన ఈ గాంధర్వపురం అతడి కంటపడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగునా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీగురుని దర్శించుకోగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయనను ఇలా స్తుతించాడు. ఓ పరమాత్మ, పరంజ్యోతి, నృసింహ సరస్వతి, మీరు త్రిమూర్తాత్మకులే గాని మానవ మాతృలు కారు. సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడిని అయ్యాను. మా పితరులు కూడా కృతరార్థులుగా అయ్యారు. ఓ సర్వవ్యాప్తక సద్గురు భక్తవాత్సల్య, జయము. జీవుల పట్ల కరుణ అనే జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బతికిస్తున్నారు. స్వామి, దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి
భక్తుల దైన్యాన్ని పారదోలి రక్షించే శ్రీ మహావిష్ణుమూర్తులే, విష్ణు స్వరూపులే ఇప్పుడిలా సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము, రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను, భవరోగాన్ని నశింపచేయగల సమర్థులు. సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు బతికాడో, గొడ్డుబర్రె పాలిచ్చిందో, మేడికట్టె వృక్షమయ్యిందో, హీనుడు ఉద్ధరింపబడ్డాడో అట్టి మమ్ము వరించెదురు మీరు అని అడుగుతాడు. శ్రీగురుడు సంతోషించి సాయం దేవుడి తలపై చేయి పెట్టి, నాయన నీవు మాకు పరమభక్తుడివి. నీ స్తోత్రం వలన మాకు సంతోషమయ్యింది. నీ వంశస్థులు అందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లబడతారు అని ఆశీర్వదించారు. ఆ తర్వాత శిష్యులందరితో ఆయన, మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయం దేవునితో, నీవు కూడా వారితో వెళ్ళి రా, ప్రసాదం తీసుకుందువు అన్నారు. అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతనిని తమ పక్కనే కూర్చోపెట్టుకొని భోజనం పెట్టించారు. తర్వాత అతనిని దగ్గరకు పిలిచి, నాయన నీవిక్కడ ఎందుకుంటున్నావు? నీ భార్యాబిడ్డలు క్షేమమయ? చాలా కాలానికి కనిపించావు అన్నారు. అతడు, స్వామి మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిది ఏమున్నది? మీ దయవలన అందరూ క్షేమమే. నా భార్యాబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు. నా కుటుంబ భారమంతా కొడుకులు చూసుకుంటున్నారు. కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను. మీరు అనుగ్రహించాలి అని వేడుకున్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయన మమ్మల్ని సేవించటం అంత సులభం కాదు. మేము ఒక చోట ఉండేవారమో కాము. ఎక్కడ పడితే అక్కడ ఉంటాము. ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము. మాతో కలిసి ఉండటము, మా సేవ చేయటం కష్టము. కనుక బాగా ఆలోచించుకో అన్నారు. సాయం దేవుడు, స్వామి మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు. మీరుండగా నాకు భయమేమిటి? గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు, గురు పూజ చేసే చేతులే చేతులు. గురు పాదాలను అంటే శిరసే శిరస్సు. సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమిటి? నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను, అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు. అప్పుడు శ్రీగురుడు, నీకంత దృఢ భావం ఉంటే అలానే చెయ్యి అని అంగీకరించారు. అతడు స్వామి సన్నిధిలో 3 నెలలున్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులను ఎవరిని రావద్దని చెప్పి సాయం దేవుణ్ణి ఒక్కడనే తీసుకొని సంగమానికి వెళ్ళారు. ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంధ్యా ఉపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థవృక్షం కింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడి కొంతసేపటికి వారంతా గాన్గాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు సాయం దేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు అతనికి పరీక్షించదలిచి శ్రీగురుడు ఒక లీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి. ఆకాశమంతా కారుమబ్బులు అలుముకొని భయంకరంగా ఉరుములు, కన్నులు మిరుమిట్లు కొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమయ్యింది. సాయం దేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తన వంటిపైనున్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిలుచున్నాడు. ఇలా గాలి వాన అర్ధరాత్రి 2వ జాము వరకు కొనసాగాయి. గాలి వాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చల్లగాలి వీచసాగింది. అప్పుడు శ్రీగురుడు, నాయన మమ్మల్ని చలి బాధిస్తున్నది, గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్గిని తీసుకొనిరా అన్నారు. అతడు బయలుదేరుతుంటే అతనికి బాట అటు ఇటు చూడకుండా త్వరగా వెళ్ళిరమ్మని చెప్పారు. వెంటనే సాయం దేవుడు బయలుదేరి గాంధర్వపురం వైపుకు నడవసాగారు. దారిలో ఎక్కడ అడుగు పెట్టినా మోకాల లోతున బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఆ పైన నీరు రొమ్ము లోతున ప్రవహిస్తున్నది. కన్ను పొడుచుకున్నా కనిపించనంతగా
కారు చీకట్లు అన్ని వైపులా అన్ని దిక్కులా కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతన్ని ఒక పక్క నెట్టివేస్తుంది. ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లు తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూచుకుంటూ బాట కనిపించినంత దూరం పరుగులు పెడతాడు. చివరికి ఎలాగో అతడు మఠం చేరి అక్కడ సేవకులని నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పులు తీసుకొని తిరిగి బయలుదేరాడు. శ్రీగురుడు తనని పక్కలకు చూడకుండా ఎందుకు సాగి పొమ్మన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడి పక్కకు చూచాడు. అటు పక్కన 5 పడగల గల భయంకరమైన తాచుపాము కనిపించింది. అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పక్కకు చూచాడు. అటు పక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తుంది. అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు. అతడెటుపోతే అటు అంత వేగంగా ఆ పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండె దడ పుట్టి దిక్కుతోచక పొదల మధ్యకు పోయాడు. ఎటు పోవాలో తెలియక భయంతో తననా పాముల బారి నుండి రక్షించమని మనసులోనే శ్రీగురుని ప్రార్థిస్తాడు. వెంటనే ప్రార్థన చెయ్యగానే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్ద ఉన్న రావి చెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేల కొద్ది ద్వీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపిస్తుంది. అక్కడ నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తుంది. అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగురుని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతడికి ఆ భయం వల్ల వర్షం ఆగిందని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో గాని పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర కింద పెట్టి నిప్పుని ప్రజ్వలింపచేశాడు. భయం తగ్గిపోయి అతడు గురువుకేసి చూచేసరికి ఆ 2 పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయం వేసింది. శ్రీగురుడు నవ్వి, భయపడవద్దు, నిన్ను రక్షించటానికి ఆ పాములను మేమే పంపాము. గురుసేవ ఎంత కఠినమైనదో తెలుస్తుందా? కనుక ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి. అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తూ గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది. యజ్ఞ యాగాదాలు చేసేవారికి ఎన్నో విఘ్నాలొచ్చి అన్నీ తేలికగా నిష్కల్పము అవుతాయి. గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడే తేలికగా అభిష్టాలు నెరవేరి కృతరార్థుడవుతాడు. ఏకభావంతో ఆయనను ఆరాధించటమే ఉత్తమ సాధన. ప్రతివత తన భర్తను సేవించినట్లు సచిష్యుడు తన గురువుని విడవక నీడవలే సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు. గురువు పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు. గురువు ఎంతటి దృశ్యాధ్యమైన ఆదేశమిచ్చినా సరే దానిని సాధించటానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు. అలా చేస్తే వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు. అప్పుడు సాయం దేవుడు నమస్కరించి, స్వామి, నేనేమీ తెలియని వాణ్ణి, కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి, దాని సహాయంతో స్థైర్యం చెక్కించుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఈ విధంగా బోధించాడు. నాయనా, చెబుతాను విను. నీవు ఇక రాత్రి అయ్యిందో
బ్రహ్మ ముహూర్తం అయ్యిందోనన్నది పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీతో చెబుతాను. శివుడిలా చెప్పాడు, దేవి, గురువే పరమేశ్వరుడు అన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించటం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదులు వలన కలిగిన కాలానికి కానీ సిద్ధించదు. యథావిధిగా గురువును సేవించిన వారికి యజ్ఞాది కర్మలు చెయ్యని లోటు కలగదు. పూర్వం ఫస్ట్ అనే బ్రాహ్మణ బాలునికి 8 సంవత్సరాలు సమయంలో ఉపనయనం చేసి వేద అధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలకు కురిసింది. గురువు తష్టను పిలిచి, నాయనా, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడవుతున్నది. ఇలా గాలి, వాన, అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురుపత్ని, నాయన, ఎవరూ నేయనిది, కుట్టనిది, రంగురంగులది, సరిపోయేది అయినా రవిక నాకు తెచ్చి పెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు మట్టి అంటనివి, నీటి మీద నడిపించగలవి, ఎప్పుడూ సరిపోయేవి అయిన పాదరక్షకలు కావాలి అని చెప్పాడు. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి, అన్నా, నా చెవులకి కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి. అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిగా ఉండాలి. అది నా వెంట తీసుకెళ్ళటానికి వీలుగా ఉండాలి. అందులో అన్ని వసతులు ఉండాలి. దానిని నెట్టుకు వెళ్ళటానికి చక్రాలు ఉండాలి. దానిని మళ్ళీ మడిచివేయటానికి వీలుండాలి. అందులో పీట, కుర్చీ ఉండాలి. ఆడుకోవటానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి. నాకు అవే వంట నేర్పాలి. వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు. ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. తష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలి అని ఆలోచించాడు. చివరకు దిక్కు తోచక తన గురువునే ధ్యానించి తన మనసులోనే ఆయనను శరణు పొందాడు. అలా పోతుండగా అతనికి ఒకచోట ఓ అవధూత కనిపించి, నాయన, నీవు ఎవరు? ఇంత చిన్నవాడివి ఈ ఘోరమైన అరణ్యంలో చింతాకాంతుడివై తిరుగుతున్నావేమి అన్నాడు. ఆయనను చూడగానే తష్టకు మనసు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుషమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడు అని తోచింది నాకు. మీ దర్శనం మాత్రం చేతనే నా మనసు స్థిరపడి ఆనందం లభించింది అని తను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతనిని ఆశీర్వదించి, నాయన, అభిష్టపదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది? నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించి ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకి ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయాలువు అని చెప్పాడు. గురుసేవ తప్ప వేరే ఏమీ ఎరగని త్వష్ట, స్వామి, కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు, కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను. నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనమవుతుంది అని చెప్పి తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. జయ శ్రీదత్త, జయ గురుదత్త. గురుబంధువులకి నమస్కరిస్తూ ముగిస్తున్నాను.